హలో పిల్లలు, టుడే ఎపిసోడ్లో ఇంకా శ్రీవల్లికి సాగర్ నర్మద ఆడుతున్న నాటకం అలాగే బయటపడిపోతుంది. సాగర్ వెళ్ళి ఎగ్జామ్ రాయటం అయితే శ్రీవల్లి అయితే చూసిస్తుంది. ఇంకా సాక్ష్యాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటుంది శ్రీవల్లి. నర్మద దగ్గరకు వచ్చిన శ్రీవల్లి, చూడు నర్మద, నువ్వు సాగర్ మరిదిని మామయ్య ముందు దోషిగా నిలబడకూడదనే విశాల హృదయంతో అడుగుతున్నా. సాగర్ మరిది గారు ఎగ్జామ్ రాశారు కదా అని ఇంకా శ్రీవల్లి అయితే అడుగుతుంది. అడగగానే ఇంకా నర్మద మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం చెప్పాలో ఏమో అనేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఎగ్జామ్ ఏంటి, ఎందుకు అని ఇంకా అడుగుతుంది. ఎగ్జామ్ అనగానే నర్మదకి బల్బులన్నీ కూడా బద్దలైనట్టు ఇంకా షాక్తో షేక్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత కాస్త కోలుకుని, ఏం మాట్లాడుతున్నావక్క, ఆయన ఎగ్జామ్ రాయడం ఏంటి అని అంటుంది. దాంతో శ్రీవల్లి, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందిలే, నా పెళ్ళికి కూడా వచ్చిందిలే, ఆమె కూడా ఎగ్జామ్ రాసిందిలే. ఆ ఎగ్జామ్ సెంటర్ దగ్గర నిన్ను మరిదిని చూసి నాకు ఫోన్ చేసి చెప్పింది. ఇంతకీ సాగర్ మరిదితో ఏ ఎగ్జామ్ రాయించావు? ఎవరికి తెలియకుండా నువ్వు సాగర్ మరిదితో ఎగ్జామ్ రాయించింది కొత్త చదువు కోసమా, లేదంటే ఇంకా ఏదైనా ఉద్యోగం కోసమా అని అడుగుతుంది శ్రీవల్లి. ఇంకా దాంతో నర్మద చాలా తెలివిగా విషయం బయటకు పడకుండా తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. నీకంటే బుద్ధి లేదు, నీ ఫ్రెండ్కి కూడా బుద్ధి లేదా? మేం వెళ్ళింది పక్క ఊరి పెళ్ళికి, మేం ఎగ్జామ్ సెంటర్ దగ్గరకు కనిపించడం ఏంటి? బుద్ధి లేకుండా నీ ఫ్రెండ్ ఎవరిని చూసి ఎవరనుకుందో అని ఇంకా అంటుంది నర్మద. దాంతో శ్రీవల్లి నవ్వుతో, ఓహో, పక్క ఊరికి పెళ్ళికి వెళ్ళారా? వెళ్తే మంచిదే. అలా కాకుండా ఎగ్జామ్ రాయడానికి వెళ్తే మామయ్య గారి గురించి తెలిసిందే కదా, మడత పెట్టేస్తారు. జాగ్రత్త చెల్లో అని చెప్తుంది. సర్లే, నేను ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తాలే. ఎగ్జామ్ రాయడానికి కాదు మా వాళ్ళు వెళ్ళింది, పెళ్ళికి నువ్వు పొరపాటు పడ్డావులే అని అడుగుతాను. ఇంతకీ పెళ్ళి ఎలా జరిగింది నర్మద అంటూ వెటకారంగా అడుగుతుంది శ్రీవల్లి. బాగానే జరిగింది అని అంటుంది నర్మద. అయితే మీరు పెళ్ళిలో బోలెడన్ని ఫోటోలు దిగి ఉంటారు కదా, ఒకసారి ఫోటోలు చూపించు, చీర బాగా పడిందో లేదో చూస్తా అని అంటుంది శ్రీవల్లి. దాంతో నర్మద ఫోటోలు దిగలేదు అని అంటుంది. అదేంటి, పెళ్ళికి వెళ్ళి ఫోటోలు దిగకపోవడము విడ్డూరం కాకపోతే ఇంకేంటి అని అంటుంది. నువ్వు అడుగుతావు అని తెలియక దిగలేదులే, ఇప్పుడు అడిగావు కదా, అందుకే ఈసారి పెళ్ళికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఫోటోలు తీసుకొచ్చి నీకు చూపిస్తా, సరేనా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నర్మద. దాంతో శ్రీవల్లి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి కూడా వెళ్ళలేదని అబద్ధం చెప్తుందంటే ఏదో పెద్ద రహస్యమే ఉంది, అదేంటో నేను బయటకు లాగుతాను కదా అంటూ ఇంకా శ్రీవల్లి అయితే అనుకుంటూ ఉంటుంది. మామయ్య ముందు వీళ్ళ బండారం బయట పెడతాను కదా అని అనుకుంటుంది శ్రీవల్లి. ఇంతలో శ్రీవల్లిని గమనించిన నర్మద డోర్ని గట్టిగా కొట్టి, నువ్వు బయటకు వస్తే డోర్ వేసుకుంటా, ఇది మా రూమ్ అని అంటుంది. దాంతో శ్రీవల్లి వస్తున్నా అని అంటుంది. ఇటు ప్రేమ కళ్యాణ్ గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. చేతులు నలుపుకుంటూ కూర్చొని ఉంటుంది. కళ్యాణ్ గాడు దొరికి ఉంటే వాడి అంతు చూసేదాన్ని, దొరికినట్టే దొరికి మిస్ అయ్యాడు అని అనుకుంటుంది. ఇంతలో బ్యాటింగ్ బామ్మ శ్రీవల్లి ఎంట్రీ ఇస్తుంది. ప్రేమని ఉతికి ఆరేయడానికి ప్రేమ అంటూ ప్రేమగా పిలుస్తుంది. ఏంటి అత్తయ్య పిలుస్తుందా, మళ్ళీ వెళ్ళమంటావా, వెళ్తే గదిలో వెతుక్కుంటావా, ఏముందోనని అని అంటుంది ప్రేమ. ఎందుకు ప్రేమ అంత కోపం? ఆ రోజు అత్తయ్య గారు పిలిచినట్టుగా అనిపిస్తేను వచ్చి చెప్పానంతే. నా మంచితనాన్ని గుర్తించాలి కానీ ఇలా అపార్థం చేసుకుంటే ఎట్టా చెప్పు అని అంటుంది శ్రీవల్లి. నీ మంచితనం గురించి తెలుసులే కానీ ఎందుకు వచ్చావో చెప్పు అని అంటుంది ప్రేమ. దాంతో శ్రీవల్లి, నిన్న నువ్వు ఓ అబ్బాయిని కర్ర పట్టుకుని తరుముతున్నావు కదా, ఎవరు ప్రేమ అతను అని అడుగుతుంది. నువ్వు ఎందుకు అతన్ని కొడుతున్నావు, ఎందుకు అతన్ని తరుముతున్నావు, ఏమైంది అని అడుగుతుంది. ఆ మాటతో ప్రేమకి గుండె ఆగినంత పని అయితే అవుతుంది. కానీ
ప్రేమ ఆలోచనలో పడేసి ఈ ధైర్యం అయితే తెచ్చుకొని, ఏం మాట్లాడుతున్నావు, నేను కర్ర పట్టుకుని అబ్బాయిని తరమడం ఏంటి, బుద్ధి లేకుండా అని, బుద్ధి లేకపోతే సరే అని అంటుంది. అచ్చి బాబోయ్, అదేంటి ప్రేమ అలా అంటావు, నువ్వు రోడ్డు మీద వాడిని తరమడం నేను కళ్ళారా చూస్తేను అని అంటుంది శ్రీవల్లి. ఏంటి కళ్ళారా చూడటమా, వెళ్ళి నీ కళ్ళని డాక్టర్కి చూపించుకో అని అంటుంది ప్రేమ. నీ మంచి కోసమైతే అడుగుతుంటే అలా ఎగిరెగిరి పడతావు ఏంటి ప్రేమ, ఒకవేళ నువ్వు ఏదైనా ప్రమాదంలో ఉన్నావేమో అని అక్కల సాయం చేద్దామని వచ్చాను. నువ్వు అనుకున్నట్టుగా నీపై నాకు కుళ్ళు కుతంత్రాలు ఉంటే ఈ విషయాన్ని నేరుగా వెళ్ళి మామయ్యకే చెప్పేదాన్ని కదా అని అని అంటుంది. నాది విశాల హృదయం వల్లే, ప్రతిదానికి అపార్థం చేసుకోకు. నా చెల్లెల్ని సమస్యని పోగొట్టాలనే అడుగుతున్నా. చెప్పు ప్రేమ, ఎవరితను, ఏమైంది అని అడుగుతుంది శ్రీవల్లి. చెప్తే అర్థం కాదా నీకు, చిరాకు పట్టకు పో అని అంటుంది ప్రేమ. సర్లే పోతాలే, పోకుండా ఉంటానా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రీవల్లి. దాంతో ప్రేమ ఈ విషయాన్ని ఇది మామయ్యతో చెప్పేస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి ప్రేమ పడుతున్న టెన్షన్ని చూసి నేను కళ్ళారా చూసిన దాన్ని కూడా ఏం లేదని చెప్తుందంటే దీని వెనుక పెద్ద కారణమే ఉంది. ఆ రహస్యం బయటపడాలంటే ముందు వాడెవడో తెలుసుకోవాలి. వాడు బయటకొస్తే ఈ ప్రేమని అయితే కూరలు పీకిన పాముని చేయొచ్చు. వాడిని పట్టుకోవడం ఎలా ఎలా అంటూ, ఓ దేవుడా, మంచి దేవుడా, నువ్వు ఉంటే నాకు ఓ ఆధారం దొరికేట్టు చెయ్యి, నువ్వు ఉన్నావని నిరూపించుకో అని ఇంకా అంటుంది ప్రేమ. శ్రీవల్లి అలా అనడంతో ఆనందంతో ఇంకా లేదో దేవుడా, నేనున్నానంటూ ఓ ఆధారాన్ని గాల్లో ఎదుర్కొంటూ వచ్చేట్టు చేస్తాడని అని అనుకుంటూ మొక్కుకుంటూ ఉంటుంది. ఆ పేపర్ వచ్చి శ్రీవల్లి చేతిలో పడగా అందులో ప్రేమ హెడ్లైన్స్లో ఉంటుంది. యువకుడిని తరిమి కొట్టిన యువతి, కారణాలేంటో తెలియాల్సిన ఉందంటూ ప్రేమ ఆ కళ్యాణ్ గాడిని తరిమి కొడుతున్న న్యూస్ శ్రీవల్లి కంట ముందైతే పడుతుంది. దాంతో శ్రీవల్లి అచ్చి బాబోయ్ దేవుడా, నువ్వు ఉన్నావేంటి, ఉన్నావు ఏంటి ప్రేమ, నువ్వు రోడ్డుపై ఎవరిని తరమలేదా, మరి ఇదేంటి ఆధారాలతో సహా దొరికావు, దేవుడు నా మొర విన్నాడు, ఉన్నావయ్యా ఉన్నావు అని తెగ సంబరపడిపోతూ ఉంటుంది. వసే ప్రేమ, నీ జుట్టు నా చేతికి దొరికిందే అంటూ ఇంకా చిందులైతే వేస్తుంది శ్రీవల్లి. ఈ పేపర్ని అయితే మామయ్యకి అయితే చూపించి నేను నట్టింట్లో ముంచేస్తాను అంటూ అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో పార్ట్ 2లో అయితే తెలుసుకుందాం.